నమస్తే అండి. నా పేరు బాలకృష్ణ. అడ్వకేట్‌ని చెన్నై హైకోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాననమాట. మా అమ్మగారు కొద్దిగా హెల్త్ ఇష్యూ కారణం వల్ల ఇక్కడ తీసుకొచ్చాము. కొద్దిగా ఆపరేషన్ చేయాలన్నారు స్టమక్‌లో. అది సిస్ట్ ఉండిందనమాట. ఆ యూట్రస్ పక్కన. అది రిమూవ్ చేశారు నారాయణలో. మనోభిరామ్ సార్ ఆంకాలజీ స్పెషలిస్ట్ అనమాట. తను చేస్తున్నారు. బాగా క్లీన్‌గా చేశారనమాట. ప్లస్ త్వరగా క్యూర్ అయిపోయారు. 2 రోజుల్లో కూడా క్యూర్ అయిపోయారు. బాగా వర్క్ చేసేది కూడా అమ్మ. బాగా సాటిస్ఫాక్షన్‌గా ఉంది మాకు ఇక్కడ నారాయణలో చేయించినందుకు. ప్లస్ అది కాకుండా రీజనబుల్‌గా కూడా ఉంది ఇక్కడ. చెన్నైలోనే కాదు ఇక్కడ కూడా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీరు కూడా చేయించుకోవచ్చు అనమాట. మేము చెన్నై నుంచి వచ్చాము కాబట్టి చెప్తున్నాను. సిస్టర్స్ కూడా బాగానే చూశారనమాట. ఎంటైర్ టీమ్ బాగా సపోర్ట్ చేశారనమాట. బాగా హ్యాపీ. అందరికీ నమస్కారం. లక్ష్మి అనే ఈ పేషెంట్ మనకి పొట్ట ఉబ్బరంతో వచ్చారన్నమాట మన నారాయణ హాస్పిటల్‌కి. వచ్చిన తర్వాత తనకి నార్మల్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్, రక్త పరీక్ష అన్నీ చేయడం వల్ల మాకు తెలిసింది ఏమిటంటే తనకి లెఫ్ట్ సైడ్ ఎడమ పక్క అండాశయంలో పెద్ద గడ్డ ఉందని చెప్పి. ఆ గడ్డ ఆల్మోస్ట్ బొడ్డు కంటే పైకి అంటే ఆల్మోస్ట్ ఒక 20 సెంటీమీటర్స్ గడ్డ దాకా ఉందన్నమాట. ఆ గడ్డ అలా ఉండడం వల్ల తనకి ఆ ఉబ్బరం అనేది ఉంటుంది. తనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టెప్స్ ఏంటనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామన్నమాట. నెక్స్ట్ ఆపరేషన్ చేసి ఆ గడ్డని పగలకుండా తీసి కంప్లీట్‌గా లోపలున్న మిగిలిన పేగులకు సంబంధించింది కానీ, పొట్టలో ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా చూసి కంప్లీట్‌గా ఉన్న ప్రాబ్లమ్ అంతా క్లియర్ చేద్దామని చెప్పామన్నమాట. ఆ విధంగానే పేషెంట్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత ఫస్ట్ డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ చేసి క్యాన్సర్ కణాలు గానీ ఏ విధంగా ఎక్కువ ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదని చెప్పి చూసిన తర్వాత ఓపెన్ చేసి ఆ గడ్డని పగలకుండా కంప్లీట్‌గా తీసేసి, గర్భసంచి కూడా తీసేసి కంప్లీట్‌గా ఆపరేషన్ అనేది కంప్లీట్ చేసాం. ఈ ఆపరేషన్ అయిన తర్వాత కూడా తనకి నొప్పి అనేది లేకుండా ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది కంటిన్యూ చేసాము. దానివల్ల పేషెంట్ 2 డేస్‌లోనే రికవర్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు. ఇలాంటి గర్భసంచి సంబంధించిన సమస్యలు గానియండి, అండాశయ సంబంధించిన సమస్యలు గానియండి, కంప్లీట్‌గా వర్కప్ చేయకుండా అన్ని రక్త పరీక్షలు, అన్ని స్కాన్‌లు చేయకుండా ఆపరేషన్ డైరెక్ట్‌గా వెళ్ళిపోతే గనక మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన వచ్చే పరిస్థితి ఉంటుంది. అండ్ ఫస్ట్ టైమ్ ఆపరేషన్ చేసినప్పుడు కంప్లీట్‌గా తీసేయడం వల్ల మనకి క్యాన్సర్ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. థాంక్ యూ.